జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తన వ్యతిరేక శక్తులు చేసినంతటి దారుణమైన దుష్ప్రచారం, బహుశా అందులో ఒక 5% ఇప్పుడు ఏమైనా కనుక చేస్తే, అప్పుడు జగన్ మీద చేసినటువంటి దుష్ప్రచారంలో ఒక 5% ఇప్పుడు ప్రభుత్వమే చేస్తే ఎన్ని కేసులు పెడతారో మనం ఎక్స్పెక్ట్ కూడా చేయలేదేమో, సీరియస్లీ చేయలేదు. నోరు తెరిస్తే ఇంక వీళ్ళ కేసీనే అంటారు, దేన్ని అడగకూడదు, దేన్ని ప్రశ్నించకూడదు అన్నట్లు. అప్పుడు జగన్ మీద చేసింది ఏదేంటి? రాష్ట్రం గంజాయి రాజధాని అయిపోయింది, గంజాయి స్టేట్ అయిపోయింది, అక్కడెక్కడో డ్రగ్స్ పట్టుబడితే అది జగన్దే, తాడేపల్లి నుంచి వచ్చింది, ఇది ఎంత దారుణం అంటే మనం డిఫైన్ చేయలేము. వీళ్ళు తెగబడినంత దారుణమైన దుష్ప్రచారాన్ని డిఫైన్ కూడా చేయలేము. సీన్ కట్ చేస్తే ఇప్పుడు గంజాయి అడ్డుకున్నాడని చెప్పి నెల్లూరులో సిపిఎం నేత హత్య అంట. నెల్లూరులో అంతకుముందు అదే నెల్లూరులోనే పోలీసుల మీద దాడులు, ఈ హత్య తర్వాత కూడా పోలీసుల మీద దాడి, అంతకుముందు అదే నెల్లూరులో గంజాయి మత్తులో ఉండి ఇంకెవరినో చంపేశారు. అసలు ఎంతగానం అంటే, ఎన్ని కేసులు అంటే, హత్యలు, అత్యాచారాలు, దొంగతనాలు ఒకటేమిటి, ఇంకా దానికి అడిక్ట్ అయిపోయి ఇంకా చనిపోయే వాళ్ళు ఎంతమందో కూడా తెలియదు. ఆ లెక్కలు అంత ఈజీగా బయటకు రావు కాబట్టి. మరి ఇంత దారుణంగా అయిపోతూ ఉంటే ప్రభుత్వం ఏం చేస్తుంది? గంజాయి రహిత రాష్ట్రం చేస్తాం, గంజాయి రహిత రాష్ట్రం చేస్తాం. ఎక్కడైనా కనీసం సీరియస్నెస్ కనిపిస్తూ ఉందా? ఇంత జరుగుతూ ఉంటే ఎవరైనా కనుక అకౌంటబిలిటీ ఫీల్ అవుతూ ఉన్నారా? కాన్సర్న్ మినిస్టర్ గారు, ఇప్పుడు హోంశాఖ మంత్రి గారు వంగలపూడి అనిత మేడం గారు బ్రహ్మాండంగా మాట్లాడడం వచ్చు, అందుకని చెప్పి ప్రతిదీ జగన్మోహన్ రెడ్డి గారి మీదకి నూకేస్తూ ఉంటారు. ఏం జరిగినా కూడా బహుశా ఇప్పుడు ఇంకా మేడం మీడియా ముందుకు వచ్చినట్లేరు. ఈ గంజాయిది కూడా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే తాగారు, మా దగ్గర ఎక్కడ గంజాయి దొరకట్లే, అప్పుడు తాగిన మత్తు ఇప్పటి వరకు ఉంది కాబట్టి ఇంకా చంపుతున్నారని చెప్పి అంటారు మేడం. ఆ గంజాయి చాలా పవర్ఫుల్, జగన్ హయాంలో తాగిన గంజాయి ఇప్పటికీ ఇంకా మత్తే ఉంది, అందుకే ఇప్పుడు జరిగేటివన్నీ జగన్ పీరియడ్లో తాగిన గంజాయితోటే, ఇంకా 6 నెలల సంవత్సరం అయితే ఆ మత్తు దిగుతుంది, అప్పుడు ఆగిపోతాయి అంటారేమో. ఆశ్చర్యం లేదంటున్నాను. సంబంధం లేని మెడికల్ కాలేజీల వ్యవహారంలోకి వచ్చి ఒక్కటి కూడా కట్టలేదని, నిర్మాణంలోనే చూపించి ఒక్కటి కట్టలేదని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన మేడం గారు, మరి తన మంత్రిత్వ శాఖ హోం పరిధిలోకి వచ్చే ఇన్ని దారుణాలు జరుగుతూ ఉంటే దాన్ని మరి జగన్ గారి మీదకు వేయకుండా నొక్కకుండా ఉంటారా? అరే, నెల్లూరులో మనం ఇంత దారుణంగా పెద్దగా విన్నట్లు లేమేమో. గంజాయి దాడులని, హత్యలని, దౌర్జన్యాలు, అరే ఏడ చూసినా. చివరికి వాళ్ళ సొంత పత్రికలు, టీవీ ఛానళ్ళు జాకీలు పెట్టి జాకీలు లేకపోతే వాళ్ళు వీళ్ళ భుజాల మీద పెట్టుకొని పైకి లేపుతారు, జాకీలు అందుబాటులో లేకపోతే. అట్లాంటి వాళ్ళు కూడా దీన్ని ఏమంటారు, కవర్ చేసుకోలేకపోతూ ఉన్నారు గంజాయి చుట్టూ జరుగుతున్నటువంటి ఘోరాల చుట్టూ. మరి ప్రభుత్వం అన్న కనీసం మరి అధికారిక లెక్కలన్నా రిలీజ్ చేయాలి. వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ని కేసులు పెట్టారు, ఎంత సీజ్ చేశారు, ఏంటి అని చెప్పి, ఎంత సీజ్ చేశారు ఏంటి అని. అంటే మరి నెల్లూరు ఇంకా తమిళనాడుకైనా పోయే బాండర్ మరి ఎంత వస్తుందో, ఎంత పోతుందో. ఇంత దారుణంగా జరుగుతూ ఉంటే, గంజాయి చుట్టూ ఇన్ని దారుణాలు ఎవరు పట్టించుకుంటారు? ఎవరు అకౌంటబిలిటీ ఫీల్ అవుతున్నారు? నెత్తినోరు కొట్టుకోవడమే, అంతకుమించి ఏం చేస్తాం?